అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నారు. నిన్న రాత్రి కృష్ణా జిల్లా పామర్రు అవనిగడ్డలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన మాటలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశింపజేయాలని ఆయన చేసిన ప్రయత్నం, వాడిన పదజాలం మాత్రం అందర్నీ షాక్కి గురిచేసింది. సభలో పేర్ని నాని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇక నినాదాలు, కేకలు కాకుండా కాస్త లోతుగా పరోక్షంగా పరిష్కరించే విధంగా వ్యవహరించాలంటూ సూచించారు. ప్రత్యక్షంగా రపారపా అంటూ కేకలు వేయటం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి అని అర్థం వచ్చేలా చెప్పారు. అంతేకాకుండా వీలైనంత వరకు ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరించాలి, అవసరమైతే నరికేయాలి, ప్రభుత్వంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఎవరు తప్పులు చేశారో వారిని విడిచిపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయన కొత్తేమీ లేదు, కానీ ఈసారి మరింత సాహసికంగా మాట్లాడటం గమనార్హం. లోకేష్పై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కార్యకర్తలకు సిగ్గుశరం ఉండాలని, అర్థం లేని రీతిలో రపారపా అంటూ కేకలు వేయటం అవమానమేనని, అవసరమైతే పనిని మాట్లాడకుండా చేయాలని సూచించారు. అంతేకాదు, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు, రేపు రెండోసారి చూపించాలనే విధంగా కార్యకర్తల్ని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే అలాంటి చర్యలు తీసుకునే వారికే పెద్ద పదవులు వస్తాయని ఆశ చూపారు. తన ప్రసంగంలో వాడిన పదజాలం, తీరు నాయకుడిగా ఉండాల్సిన సమాధానశీలతకు విరుద్ధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఒక పార్టీ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా పాకుతున్నాయి. ఒక రాజకీయ నేత వేదికపై ఇలాంటి భాష వాడటం ఏ స్థాయిలో సరైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణీకరణ అవుతుందా, లేక ఈ పదజాలం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నారు.
నిన్న రాత్రి కృష్ణా జిల్లా పామర్రు అవనిగడ్డలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన మాటలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశింపజేయాలని ఆయన చేసిన ప్రయత్నం, వాడిన పదజాలం మాత్రం అందర్నీ షాక్కి గురిచేసింది. సభలో పేర్ని నాని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇక నినాదాలు కేకలు కాకుండా కాస్త లోతుగా పరోక్షంగా పరిష్కరించే విధంగా వ్యవహరించాలంటూ సూచించారు. ప్రత్యక్షంగా రపారపా అంటూ కేకలు వేయటం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి అని అర్థం వచ్చేలా చెప్పారు. అంతేకాకుండా వీలైనంత వరకు ప్రత్యర్థులపై కఠినంగా వ్యవహరించాలి, అవసరమైతే నరికేయాలి, ప్రభుత్వంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఎవరు తప్పులు చేశారో వారిని విడిచిపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆయన కొత్తేమీ లేదు, కానీ ఈసారి మరింత సాహసికంగా మాట్లాడటం గమనార్హం. లోకేష్పై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కార్యకర్తలకు సిగ్గుశరం ఉండాలని, అర్థం లేని రీతిలో రపారపా అంటూ కేకలు వేయటం అవమానమేనని, అవసరమైతే పనిని మాట్లాడకుండా చేయాలని సూచించారు. అంతేకాదు, మొరికే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు, రేపు రెండోసారి చూపించాలనే విధంగా కార్యకర్తల్ని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే అలాంటి చర్యలు తీసుకునే వారికే పెద్ద పదవులు వస్తాయని ఆశ చూపారు. తన ప్రసంగంలో వాడిన పదజాలం, తీరు నాయకుడిగా ఉండాల్సిన సమాధానశీలతకు విరుద్ధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఒక పార్టీ సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా పాకుతున్నాయి. ఒక రాజకీయ నేత వేదికపై ఇలాంటి భాష వాడటం ఏ స్థాయిలో సరైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది సాధారణీకరణ అవుతుందా, లేక ఈ పదజాలం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. దాన్ని కరిచేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి.